మాలలపై చిన్న చూపును తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ గండిపేటలో రాజ్ ఉస్తాద్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాలలు ఐక్యంగా నిలబడాలన్నారు. జాతి కోసం తన వంతు బాధ్యతగా బయటకు వచ్చి పోరాడుతున్నానన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరగనున్న మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణపై అమిత్ షాను సైతం వ్యతిరేకించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో వర్గీకరణపై మాల ఎమ్మెల్యేలందరూ కలిసి మాట్లాడామన్నారు ఎమ్మెల్యే వివేక్. రాజకీయ నాయకుడు కేవలము ప్రజల ఒత్తిడితోని ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజల ఓట్లు కావాలి, మాకు ప్రజలతో ఉండామని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా వివరిస్తుంటారు. అందుగురించి ఈ సమయం, ఎందుకంటే నాకు అనిపించింది, అరే మనము జాతికి మా నాన్నగారు అయితే చాలా కొట్లాడినారు దళితుల కోసము, ఎప్పుడు అడగలేదు మాలనా మాదిగానా అని ఎప్పుడు అడగలేదు. 75,000 మందికి గుడిసెలకు ఇప్పించినప్పటికీ 40,000 ఉద్యోగాలు ఇప్పించినప్పుడు ఎప్పుడు కూడా ఎవరు ఏ జాతి అని అడగలేదు. వారు పని చేసుకొని ఇంటికి పోయి ఉంటారు, ఎక్కడ గొడవ పెట్టుకోరు, ఎవరితో జోక్యం చేసుకోరు. అది చూసి మనల్ని ఏదైతే కించపరుస్తున్నారో, మనల్ని ఏదైతే చిన్న చూపు చూస్తున్నారో, మనల్ని ఏదైతే పక్కదారి పెడుతున్నారో, దాని వ్యతిరేకంగా మనమందరం కలిసినప్పుడే మనము మన సత్తా చూపించుకోగలుగుతాము. అందుగురించి మేమందరం కూడా సంఘాలలో, నేను ఎప్పుడు కూడా సంఘాలకు ఒక ఆదేశం ఇచ్చేది, మీరందరు కలిసి ఉంటే నేను ఉంటాను, మీరు కలిసి లేకుంటే మేము ముందుకు వచ్చే లాభం లేదు. ఎందుకంటే మీకు అందరు తెలుసు, రాజకీయ నాయకుడు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాడో ప్రజలు ఉన్నప్పుడే ఆయన ఇంకా ఎక్కువ జోష్తోని పనిచేయగలుగుతాడు. కానీ ప్రజలు లేనప్పుడు మనమే ఒక్కలమే పోయి కొట్లాడితే ఎక్కడ లాభం లేదు. మీరు 10 సంఘాలు పెట్టుకుంటే 10 సంఘాలలో 100 మంది ఉంటే కానీ 100 మంది ఉంటారు ఒక్కొక్క సంఘంకి. కానీ 10 సంఘాలు ఒకటే అయితే 100 మందితో తీసుకుంటే 10,000 మంది అవుతారు. సో ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, మాలల ఏదైతే స్ట్రెంగ్త్ ఉన్నదో మనం చూపించేది అవసరం ఉన్నది. అది చూపించాలంటే ఒక నిర్ణయం మనం అందరం తీసుకోవాలి. ఏది ఏమైనా కానీ ఎప్పుడైతే మాలల జాతి కోసం మనము కమిట్మెంట్ ఇవ్వాలి, మనము జాతి కోసం పనిచేద్దాం. మనం ఏదేమైనా కానీ ఈ చిన్న ప్యాంప్లెట్లో మన పోస్టర్ ఉన్నదా, మనకు స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారా, మనము త్యాగం చేయాలని చెప్పి, త్యాగం మన దాంట్లో లేకుంటే మనము మన జాతిని మనం కాపాడు.